దగ్గరికి వస్తాడు. అప్పుడే శృతి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి రవి, మీ అన్నయ్య మా డాడీని పట్టుకొని అంతలా కొడుతూ ఉంటే బొమ్మలా చూస్తూ ఉండిపోవడమే కాకుండా నన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావెందుకు అని అడుగుతూ ఉంటుంది. అంటే మీ వాళ్ళు చేసింది తప్పేమీ లేదా? మీనా వదిన గురించి తెలుసు కదా, మీనా వదిన్ని దొంగ అని 10 మందిలో హేళన చేయడం, మా నాన్నని అవమానించడం ఇవేమీ నీకు కనిపించలేదా, వినిపించలేదా అని అంటూ ఉంటాడు రవి అయితే. అప్పుడే ఏదేమైనా మా డాడీని 10 మందిలో కొట్టడం మాత్రం కరెక్ట్ కాదు రవి. మీ అన్నయ్య ఒక మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నాడు. అప్పటికి మా మామ్ చెప్తూనే ఉంది, ఫంక్షన్కి మీ అన్నయ్య వస్తే ఏదో ఒకటి గొడవ జరుగుతుందని. మా మామ్ భయపడినట్టే అలాగే గొడవ జరిగింది అని అంటూ ఉంటే, మీ వాళ్ళు గొడవ చేయడానికి ప్రయత్నించారు, అందుకని మీనా వదిన్ని 10 మందిలో దొంగ అన్నారు. ఆ రోజు మీనా వదిన్ని దొంగ అంటేనే నువ్వు ఆ రోజు క్షమాపణ చెప్పించావు కదా సంజయ్ వాళ్ళ మేనత్తతో. మరి ఈరోజు పైగా మా నాన్నని అడుక్కు తినమని మీ నాన్న అవమానపరిచాడు. మరి ఇదంతా ఏమంటావో అని అడుగుతూ ఉంటాడు రవి అయితే. చూడు శృతి, మీ వాళ్ళు చేసిన దానికి మా అన్నయ్య సమాధానం చెప్పాడు. దీంట్లో మా అన్నయ్య చేసిన తప్పేమీ లేదు అని బాలుని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు రవి అయితే. ఇక అనేసి బయటకైతే వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక ఫోన్ చేస్తుంది శోభ శృతికి. ఫోన్ చేసి ఏం జరుగుతుంది అక్కడ అని అంటూ ఉంటే, అంతా కూడా మీరే చేశారని రవి కూడా మీదే తప్పు అంటున్నాడమ్మా అని అంటూ ఉంటుంది శృతి అయితే. అందుకనేనే నువ్వు ఒక పని చెయ్యి, నేను చెప్పినట్టు చేస్తే నీ కాళ్ళ బేరానికి వస్తారు అని శోభ అయితే సలహా ఇస్తుంది. అప్పుడే ఇక శృతి అయితే బ్యాగ్ తీసుకొని బయటకైతే వస్తుంది. ఏంటమ్మా శృతి, బ్యాగ్ తీసుకొని వచ్చావేంటి అని అడుగుతూ ఉంటే, నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఇక్కడ బాలు ఉంటే నేనైతే ఇంట్లో ఉండను అని అంటూ ఉంటుంది శృతి అయితే. అప్పుడే ఇక ప్రభావతి అంటూ ఉంటుంది, రే బాలు చూసావా, శృతి వెళ్ళిపోతానంటుందిరా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే రవి అయితే, ఏంటి శృతి వెళ్ళిపోతావా అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని అడుగుతూ ఉంటే, నిన్ను వదిలేసి నేనెందుకు వెళ్తాను, నువ్వు కూడా నాతో పాటు మా ఇంటికి ఇల్లరికం రావాల్సిందే. ఈ బాలు ఇంట్లో ఉండగా నేనుండను. మా నాన్నని అవమానించినందుకు నాకు ఈ బాలు అంటే అసహ్యం కలుగుతుంది